వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో బీఎస్పీ యువజన విభాగం కార్యకర్తల సమావేశం. జాబ్ మేళాలు ఎవరిని మోసం చేయడానికని విమర్శ. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ కొత్తగూడెం జిల్లా నటరాజ్ సెంటర్ లో పెద్ద ఎత్తున మానవహారం. బొగ్గు గనుల వేలాన్ని ఆపాలి, సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టిఎస్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రాలతో కలిసి ఏటూరు, నాగారం, ఆకులవారి, ఘనపురంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహంలోని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పిల్లల మెనూని వార్డెన్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగపేట మండలంలోని గోదావరి నది కరకట్టను పరిశీలించారు. లోపు నియామకాలు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచినప్పటికీ జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం జాబ్ మేళాల పేరుతోటి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా యువత, నిరుద్యోగులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ నియామకాలు చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 10వ తేదీన 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఉద్యోగ ప్రకటన లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని మభ్యపెట్టే క్రమంలో భాగంగా రోజుకొక నియోజకవర్గంలో జాబ్ మేళాలంటూ నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నారు. అసలు మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా జాబ్ మేళాలంటూ చెప్పుకుంటా ఏదైతే నిరుద్యోగులు మభ్యపెట్టేదో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే రకంగా రేవంత్ రెడ్డి గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి 100 మందిని
పరీక్షని క్వాలిఫై చేస్తామని చెప్పిండు. గ్రూప్ 2 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3 3000 ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. 10వ తారీఖున మేము పగ్గాలు అందుకోగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించి త్వరితగతిన నియామకాలు చేస్తామని చెప్పి ఇప్పటిదాకా దిశగా చర్యలు తీసుకోకపోగా జాబ్ పేరాలంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరేమో పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాలలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లలో మీరు షేర్స్ కొనుక్కుంటారు. మా బహుజన బిడ్డలేమో ఈ కార్పొరేట్ సంస్థలలో 5-10 వేల ఉద్యోగాలకు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వాలు జాబ్ మేళాలంటూ ఇంకో మేళాలంటూ మభ్యపెట్టే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలా, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటన చేయాలా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృద్ధి ఇస్తాము, ఏదైతే యువకులు ఖాళీ ఉంటున్నారో ఆ యువతకు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు. తక్షణమే దాన్ని కూడా ప్రకటించాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని కొత్తగూడెం సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ నటరాజ్ సెంటర్ లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. అనంతరం గిరిజన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. కోల్ ఇండియా సింగరేణి సంస్థకు బొగ్గు గనులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊగిసలాట వద్దని కోరారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి, కారం పుల్లయ్య, ఎంబి నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, దొడ్డ రవికుమార్, భూక్య రమేష్, కొండపోయిన వెంకటేశ్వర్లు, నిమ్మల వెంకన్న, బి చిరంజీవి, వీర్ల రమేష్, గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఇప్పటికే 9 విడతలుగా దేశంలో మొత్తం 107 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించినటువంటి పరిస్థితి ఉంది. సింగరేణి ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 4 బొగ్గు బ్లాకుల్ని వేలంపాట నిర్వహించడం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మంచిర్యాలలో ఉన్నటువంటి రావణపల్లి బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరించేదానికోసం వాళ్ళ వేలంపాట నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. దాన్ని వెనక్కి తగ్గి ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఇవాళ సింగరేణి సంస్థ ఉందో ఈ సంస్థకి వేలంపాటతో నిమిత్తం లేకోకుండా బొగ్గు బ్లాకుల్ని కేటాయించాలని ఇవాళ సిపిఎం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ వేలంపాటకి సహకరించేటటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేటటువంటిది సరైంది కాదనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగరేణి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ప్రారంభం నుంచి 1,00,000 పైగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ 46,000 మందికి కుదించబడ్డటువంటి పరిస్థితి ఉంది. మరొక 26,000 మంది వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నటువంటి కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రానికి రాష్ట్రానికి లాభాలు తీసుకొచ్చేటటువంటి ఈ సంస్థను విస్మరించి ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ బొగ్గు బావుల్ని దారాదత్తం చేయటం అంటే ఇవాళ ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించడం అంటే ఇవాళ మొత్తం కూడా ప్రైవేటీకరణలో
మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఎస్ఏ బాలరాజు తెలిపారు. చెప్పండి వైద్యం వికటించి గర్భిణి మృతి చెందిన సంఘటన చివెంల మండలం ఎంజీ నగర్ తండాలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సుహాసినికి 5 సంవత్సరాల క్రితం రత్నావర్ హరిసింగ్ అనే వ్యక్తితోటి వివాహం జరిగింది. వారికి 2 ఆడపిల్లల సంతానం ఉన్నారు. అయితే మూడోసారి కూడా ఆడపిల్ల అని తెలుసుకున్న హరిసింగ్ 7వ నెల గర్భిణి అయిన భార్యకు ఎలాగైనా అబార్షన్ చేయించాలని తనకు తెలిసిన ఆర్ఎంపీ వైద్యుని ద్వారా హుజూర్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. వైద్యం వికటించి ప్రాణాపాయంగా ఉందని తెలియటంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయంలో ఆమె మార్గమధ్యంలోనే మరణించడం జరిగిందన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సరాసరి ఇంటికి తీసుకోవచ్చు. ఎవరికి చెప్పకుండా ఇన్ని డబ్బులు రిజిస్ట్రేషన్ కాగితాలు చేతులు ఇచ్చినప్పుడే తాళి కట్టి మోసం చేస్తున్నారు. కట్టకొమ్మగూడెం రామాపురం వాసి షేక్ మస్తాన్ గత 9 సంవత్సరాలుగా హేమల తండా మేళ్లచెరువు మండలంలోని హిందీ పండిట్ ఉపాధ్యాయునిగా మరియు ప్రధాన ఉపాధ్యాయునిగా ఉంటూ వృత్తిని పవిత్రంగా భావించి పాఠశాలల్లో ఉన్నతంగా తీర్చిదిద్ది జిల్లాలోని అత్యధికంగా ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి పాఠశాలగా చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. ఎంతో మంది దాతల సహాయంతో పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పన, డెస్క్ బెంచెస్, ఫ్యాన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరియు విద్యార్థులందరికీ టై, బెల్టులు, షూస్ ఉచితంగా ఇప్పించారు. పాఠశాలల్లోని అభివృద్ధి పరిచి గ్రామస్తుల ఆదరాభిమానాలు పొంది ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తుల సహకారంతో పాఠశాల వార్షికోత్సవాన్ని కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన షేక్ మస్తాన్ హిందీ సోషల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది ZPHS తొగర్రాయిలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి మరియు వారికి సహకరించినటువంటి హేమల తండా పాఠశాల బృందానికి PRTU TS మేళ్లచెరువు మండల శాఖ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఏడిపోతుంది, వెళ్ళిపోతున్నారని బాగా బాధ వేసింది. మళ్ళీ మేము సార్ ఇక్కడే రావాలని కోరుకుంటున్నాము. ఏఐఎంఐఎం అధ్యక్షులు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో మలకపేట నియోజకవర్గం పరిధిలోని సాయి నగర్ కాలనీ, మూసారాంబాగ్ డివిజన్లలో జహీర్ రెసిడెన్సీ దగ్గర బాక్స్ డ్రైన్, సిసి రోడ్డు కోసం మరియు ఏరియా సమస్యల కోసం మలకపేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా పర్యటించారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలాతో పాటుగా GHMC, HMWSSB శాఖ అధికారులు, ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు, ఆ ప్రాంత నివాసితులు పాల్గొన్నారు. और वो आगे पास क्यों नहीं हो रहा पानी ये भी देखने के आगे से पास निकाल दिए तो आगे में एक बॉक्स में बनाया एक बार इसको फ्री करा दो उसके बाद
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం పరిధిలోని ఓ వెంచర్లోని బీహార్ కు చెందిన భార్యాభర్తలు దినసరి కూలీలుగా అక్కడే వెంచర్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అక్కడ ఒక చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్న వీరికి విశాల్ అనే 8 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. తల్లి కూలికి వెళ్లే తొందరలోని వంట చేస్తూ ఉండగా పక్కన బాత్రూమ్ కు వెళ్లిన విశాల్ తిరిగి రాకపోవడంతో చిన్నారిని ఎక్కడున్నాడో అని చూడటానికి వెళ్లి చూసేసరికి ఆకస్మికంగా గ్రామ సింహాలు చిన్నారిపై దాడి చేసి తల భాగం మెడ వెనుక భాగం దారుణంగా కొరికి చంపేశాయి. అనంతరం సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని మరో దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధి రెయిన్ బజార్ కు చెందిన రౌడీ షీటర్ నజాబ్ ను అర్ధరాత్రి మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద హోటల్ సవేరా ముందు దుండగులు వచ్చి కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీసీపీ స్నేహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. चलो 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 हम लोग चलो चलो गनमैन कहाँ है? सुरेंद्र भाई, सुरेंद्र भाई कहाँ है? गनमैन वो राजेंद्र निकल रहे पुणे वाला घंटा के सर हाथ पीछे कैमरा पीछे करो, थोड़ा कैमरा पीछे करो। హైదరాబాద్ ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిషన్ చబుత్రా నిర్వహించారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఎస్ఐ హసీనా మరియు పోలీస్ బృందంతో కలిసి స్థానిక ఫలక్నుమా పరిధిలోని మిషన్ చబుత్రాలో భాగంగా పలు వీధులలో గస్తీ నిర్వహించి అల్లరి మూకలను చెదరగొట్టారు.
పాల్వంచలో ఓ ప్రైవేటు కాలేజీ సమీపంలో గల ఓ ఇంటిలో అక్రమంగా అమ్మకాలకు నిల్వ చేసిన ప్రభుత్వం నిషేధించిన గుట్కా అంబార్ ప్యాకెట్లను పాల్వంచ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ వసతి గృహాన్ని పరిశీలించిన మంత్రి సీతక్క. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో బీఎస్పీ యువజన విభాగం కార్యకర్తల సమావేశం. జాబ్ మేళాలు ఎవరిని మోసం చేయడానికని విమర్శ. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ కొత్తగూడెం జిల్లా నటరాజ్ సెంటర్ లో పెద్ద ఎత్తున మానవహారం. బొగ్గు గనుల వేలాన్ని ఆపాలి, సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.